దాంతో శ్రీకృష్ణుడికి ఎక్కడ లేని వ్యాధులు ఒక్కసారిగా ఆవహించినట్లయి గరుత్మంతుడి మీద పడి ఇటూ అటూ దొర్లసాగాడు. కొద్ది క్షణాలలోనే మహానుభావుడైన శ్రీకృష్ణుడికి రుద్ర జ్వర దేవత తనను ఆవహించింది అని అర్థమైపోయింది. వెంటనే ఆయన తన మనస్సును కేంద్రీకరించి విష్ణుదేవతాకమైన మరొక నూతన జ్వరదేవతను సృష్టి చేశాడు. శ్రీకృష్ణుడు సృష్టించిన ఈ వైష్ణవ జ్వరదేవత కొద్ది క్షణాలలోనే శ్రీకృష్ణుడి శరీరంలోకి దూరి అక్కడ అంతకు ముందే ఆవహించి ఉన్న త్రిశూరుణ్ణి తన బాహుబంధాలతో బలంగా బంధించి శ్రీకృష్ణుడి శరీరంలో నుంచి బయటకు లాగి శ్రీకృష్ణుడి ఎదుట నిలబడ్డాడు. శ్రీకృష్ణుడు మహోగ్రుడై త్రిశూరుణ్ణి గరుత్మంతుడిపై పడవేసి బలంగా అదిమి పెట్టి తన ఖడ్గంతో అతడిని 1000 ముక్కలు చెయ్యాలని సంకల్పించి కత్తి పైకెత్తాడు. శ్రీకృష్ణుడు పట్టులోంచి తప్పించుకోలేకపోయిన త్రిశూరుడు